లిజన్ ఎవ్రీవన్, నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరితో ఒక శుభవార్త పంచుకోవాలనుకుంటున్నాను. త్వరలోనే నీరజ్కి మనీషాకి నిశ్చితార్థం చేసి వెంటనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మిత్రగారు మిమ్మల్ని ఎందుకలా ఉన్నారు? మీ క్లోజ్ ఫ్రెండ్కి నచ్చిన వాడితో పెళ్లి ఫిక్స్ అయింది. కావాలనుకున్న వాడితో ఇకపై జీవించబోతోంది. హుషారుగా ఉండకుండా ఉసూర్మనున్నారేంటండి? హుషారుగా ఉండడానికి, ఉత్సాహంగా ఎగరడానికి నాకేమంత గొప్ప వార్తలా అనిపించలేదు. అది అదేంటండి, మనిషి మీకు మంచి స్నేహితురాలు కదా, తనకి పెళ్లి కుదిరిందంటే మీకు సంతోషంగా లేదా? లక్ష్మి, వాళ్ళందరి విషయాల్లో నువ్వెందుకు తలదూరుస్తున్నావు? నీకు సంబంధం లేని విషయాల గురించి నువ్వెందుకు సలహాలు ఇస్తున్నావు? నువ్వెందుకు సమావేశాలు పెడుతున్నావు? ఇప్పుడు నేనేం చేస్తానండి? అసలు మనీషాకి ఎవరిష్టమో, ఎందుకు అసలు ఇష్టమో కాదో ఇలాంటివన్నీ క్లియర్గా తెలుసుకోకుండా నీకు ఇష్టం వచ్చింది మాట్లాడేస్తా. మనీషా కూడా మౌనంగా ఉండేసరికి తనకు కూడా నీరజ్తో పెళ్లి ఇష్టమే అనుకున్నానండి. అనుకోవడం వేరు, అసలు విషయం కనుక్కోవడం వేరు. తన మనసులో ఉంది నీకెలా తెలిసిపోతుంది? తనకు ఆ పెళ్లి ఇష్టం లేకపోతే అక్కడే చెప్పేది కదా. మనీషా తన మనసులో ఉన్నది చెప్పడానికి తనకేం ఇబ్బందులున్నాయో, ఎలాంటి ఇరకాటాలున్నాయో మనం ఎలా చెప్పగలం? అయినా అది మనీషా బతుకు, మనీషా భవిష్యత్తు. అసలు వాటిలో కలగజేసుకోవడానికి మనమెవరం? నేను చేసిన పనికి అసలు మనీషా కూడా ఇంత కోపం వస్తుందో రాదో తెలీదండి. కానీ మీకెందుకు ఇంత కోపం వస్తుంది? అసలు ఒక్కోసారి మీకెందుకు కోపం వస్తుందో, ఎందుకు చిరాకు కలుగుతుందో నాకు తెలియడం లేదు. ఇంతే కదా అనుకున్న విషయానికి మీరు ఎంత ఆలోచిస్తున్నారో అనిపిస్తుంది. మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? అంటే మీరేదైనా చెప్పుకోలేక లోపల బాధపడుతున్నారా అని అడుగుతున్నాను. లక్ష్మి, కొన్ని విషయాల్లో ప్రశ్నలు మాత్రమే ఉంటాయి, జవాబులుండవు. నేను నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. అయినా చెప్పడానికి కూడా ఏం లేదు. కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. అసలు మిత్రగారికి అప్పుడప్పుడు ఏమవుతుంది? తను ఏ విషయంలోనైనా బయటికి చెప్పలేక, లోపల దాచుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంత చిన్న విషయానికి అంతలా ఎందుకు చిరాకు పడుతున్నారో? ఇప్పుడు ఇందులో పెదనాన్న ఎవరు? పెదనానా? 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 అమ్మో, పెద్ద ముందేంటి? పెదనానా? పెదనానా? ఏంట్రా ఈ టైంలో? ఏంట్రా? పెదనాన్న, పెదనాన్న, ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది?
మనీషాగా నీరజ్తో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది పెదనాన్న. ఏంటి నిజమా? పెదనాన్న ఏంటండి ఎందుకలా అరిచారు? ఈరోజు నా పని అయిపోయింది. ఏదో కలలో అరిచినట్టున్నానులే అరవిందా. ఏమండి ఆ కట్టెల వైపు చూడండి. చచ్చాం, వీడు దొరికిపోయేలా ఉన్నాడు. ఏమండి అక్కడ ఎవడో దొంగున్నాడండి. ఏమండి ఉండండి, ఇప్పుడే వస్తాను. అరవింద అరవింద ఆగు. ఎక్కడికి? ఉండండి, ఇప్పుడే వస్తాను. ఆగాకు. అమ్మో, ఇప్పుడు కానీ పెద్దమ్మకు దొరికితే దొంగనాన్ని కొట్టి చంపేస్తుందేమో. అరవింద అరవింద ఏంటి అరవింద, నేనున్నాను కదా, నీకెందుకు శ్రమ? ఇలా ఇవ్వు, నేను చూసుకుంటానులే. ఎరా ఎవడివిరా నువ్వు? మళ్ళీ మా ఇంటికొస్తావా? నిన్నేం చేస్తానో చూడు. వస్తావా? ఇంకెప్పుడైనా వస్తావా? సరిగ్గా కొట్టండి. సరే. వస్తావా? ఏమండి దీంతో దెబ్బలు సరిగ్గా తగలట్లేదు. ఇప్పుడే వస్తానుండండి. ఇలా కొట్టేసరికి ఇద్దరు దొరికిపోతావా? తను వచ్చేలా ఉంది. వెళ్ళు వెళ్ళు. ఏమండి దీంతో కొట్టండి, చచ్చూరుకుంటాడు. అరవిందా, వాడు దొంగ కాదు, పిల్లి, గండు పిల్లి. పిల్ల? అవును అరవిందా, గండు పిల్లి. ఇప్పుడే అలా దూకి అటు పారిపోయింది, నువ్వు వచ్చావు. పిల్ల? సరే పడుకోండి. ఓ సడన్ గా ఈ గంట సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది పిన్ని? నాకు అదే అర్థం కావట్లేదు హన్సిక. దేవుడు కూడా భయపడే లెవెల్లో భక్తి చూపిస్తున్నారు. ఎవరయ్యి ఉంటారంట? ఈ ఇంట్లో ఆ లెవెల్ భక్తి ఇంకెవరికి ఉంటుంది పిన్ని? ఆ లక్ష్మి అయి ఉంటుంది. పూజలో గంటని కూడా ఫ్యాక్టరీ సైరన్లా మోగిస్తోంది. అది భక్తి కాదు, బీభత్సం. పద ఆ లక్ష్మి పంచేద్దాం. సుధీర్ భయ్యా ఇదిగోండి. దీని గురించి వెతుకుతున్నానమ్మా. లక్ష్మి ఇక్కడే ఉంది కదా పిన్ని, మరి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ మమ్మీ గాని పూజ చేస్తుందంటావా? ఇంత ఉదయమే ఉద్యమంలాగా పూజ చేసే అలవాటు అక్కకు కూడా లేదే. సరే పద వెళ్ళి చూద్దాం. దేవయాని, ఇల్లంతా దద్దరిల్లేలా ఇంత దారుణంగా గంట కొడుతూ ఎవరు పూజ చేస్తున్నారు? అదే మాకు తెలియడం లేదక్కా. ఓం శ్రీ మాత్రే నమః.
చెవులకి చిల్లులు పడిపోయేలా గంటలు కొడుతున్నారు. ఎవరది? ఏమన్నయ్య, పద చూద్దాం. వా, ఓం శ్రీ జగన్మాతయే నమః. ఓం శ్రీ జగన్మాతయే నమః. ఓం శ్రీ జగన్మాతయే నమః. మిత్ర అన్నయ్యకి లక్ష్మీ వదినకి మధ్యలో నుంచి మనీష తప్పుకుందని మహర్షి లెవెల్లో పూజ చేస్తున్నాడు పెదనాన్న. అసలు పెదనాన్న సంతోషానికి ఉబ్బి తబ్బిపోయిపోతున్నట్టున్నాడు. ఏంటండి ఇది? 10 సార్లు లేపితే గాని పడక మీద నుంచి లేవరు. అలాంటిది ఈ పూజలేంటి? ఆ గంట ఆగకుండా వాయించి దేవుణ్ణి భయపెట్టడమేంటి? సంతోషంతో చేస్తున్న పూజ కదా అరవింద, అందుకే సంగ్రామంలా చేస్తున్నాను. అదే అంత సంగ్రామం లెవెల్లో ఎందుకు చేస్తున్నారని మా డౌట్. కోరుకున్న కోరికలు తీరినప్పుడు ఆ మాత్రం ఉండాలి కదా దేవయాని. ఇంతకీ ఏం కోరుకున్నారు? ఏం నెరవేరింది? మిత్రాలక్ష్మి సంతోషంగా ఎలాంటి అడ్డంకులు రాకుండా, వాళ్ల మధ్యకి ఎవరూ దూరకుండా కాపురం చేసేలా దీవించు తండ్రి అని ఆ దేవతని కోరుకున్నాను. ఇప్పుడు అచ్చో నేననుకున్నట్టే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు. అందుకే ఈ పూజ చేస్తున్నాను. అన్నట్టు మర్చిపోయాను, మనీషాకు కూడా మరొకరితో పెళ్లి కుదిరిందంట కదా? త్వరలో ఎంగేజ్మెంట్ కూడా ఉందంట కదా? మనీషా కోరుకున్న వాడితో కోరుకున్న విధంగా సంతోషంగా బతకాలని పనిలో పనిగా దేవతని కోరుకున్నాను. అందుకే ఈ పూజ. ఏం మాట్లాడుతున్నారు బావగారు? మనీషాకి మరొకరితో పెళ్లి సెటిల్ అయిందా? ఏంటి చిన్నత్తయ్య గారు అంత షాక్ అవుతున్నారు? మనీషాకి పెళ్లి సెట్ అయితే ఆనందపడాలి, కానీ మీరేంటి అంత ఆశ్చర్యపడుతున్నారు? అయినా మరొకరితో పెళ్లి సెట్ అయిందా అంటున్నారేంటి? మనీషాకి ఇంకెవరితోనైనా పెళ్ళవుతుందని ఊహించారా? వదినా, అదేం లేదు. మనీషాకి ఎంగేజ్మెంట్ అవ్వబోతుందన్న సంతోషంలో అందరి మాటలు కొంచెం అటు ఇటు తడబడుతున్నాయి, అంతే అంతే. నాకు అంతా వింతగా కొత్తగా ఉంది బావగారు. నేను చెప్పేది నిజం దేవయాని. కావాలంటే లక్ష్మిని అడుగు. ఏం లక్ష్మి, మనీషాకి నిశ్చితార్థం సెట్ అయిపోయింది కదా? అవును చిన్నత్తయ్య గారు. నిన్న మేము నీరజ్ వాళ్ళ తాతయ్య గారి బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాం కదా, అక్కడే ఈ విషయం బయటపడింది. నీరజ్ వాళ్ళ తాతయ్య గారు నీరజ్కి మనీషాకి త్వరలోనే పెళ్లి చేయబోతున్నావని అందరికీ అనౌన్స్ చేశారు. మనీషా హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? బహుశా మిత్ర కోసం ఎదురు చూసే కన్నా మరొకరిని పెళ్లి చేసుకోవడం మంచిదనుకుందేమో. మిత్రని లక్ష్మిని వేరు చేయడం కరెక్ట్ కాదని ఫీల్ అయిందో ఏమో. పోన్లే, మరొకరి సంతోషం గురించి ఆలోచించి
మంచి నిర్ణయమే తీసుకున్నట్లుంది. ఒకసారి మనీషతో మాట్లాడాలి. పెదనాన్న, మీరు చెప్పిన శుభవార్తతో అందరూ సంతోషంతో అవాక్కైనట్టున్నారు. కాస్త దేవుడి ప్రసాదం ఇవ్వండి, తింటూ సంతోషిస్తారు. తప్పకుండా వివేక్. ఇంత సంతోషకరమైన వార్తని అంత సులువుగా ఎలా వదిలేస్తాను? తీపి తినిపించి చెప్తేనే అది తీయని వార్త అవుతుంది. ఉండండి, అందరికీ ప్రసాదం పెడతాను. ఏంటాంటీ సడన్ గా కలవాలన్నారు? నిన్ను అప్రిషియేట్ చేద్దామని. అప్రిసియేషనా? ఎందుకు? పరిస్థితుల్ని అర్థం చేసుకుని ప్రవర్తిస్తున్నావు. మనుషుల మనస్తత్వానికి తగ్గట్టు నిన్ను నువ్వు మార్చుకుంటున్నావు. మనసుకు మంచిగా అనిపించింది. అందుకే ఒకసారి నీతో మాట్లాడాలని రమ్మన్నాను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అదే మనీషా, నీకు నీరజ్తో ఎంగేజ్మెంట్ సెట్ అయిందట కదా? కంగ్రాట్స్ చెప్దామని. కంగ్రాట్స్ చెప్దామని వచ్చారా? అవును మనీషా, నువ్వింకా మిత్ర కోసం ఎదురు చూడ్డం కరెక్ట్ కాదని నీకు అనిపించిందో, లేక మిత్ర లక్ష్మి దగ్గరవుతున్నారు కదా అని వాళ్ల మధ్యకి వెళ్లడం ఎందుకు అనిపించిందో నాకు తెలియదు గాని నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావని నాకు అనిపిస్తోంది. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ మనీషా. స్టాప్ ఇట్ ఆంటీ, స్టాప్ ఇట్ ఆంటీ, స్టాప్ ఇట్ ఆంటీ, స్టాప్ ఇట్ ఆంటీ. ఏమైంది మనీషా? అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారా ఆంటీ? ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నారా? అది కాదు మనీషా. మిత్ర కోసం నేను ఇంత త్యాగం చేస్తే ఆఖరికి మీరు నన్ను వేరే వాడికి దానం చేద్దాం అనుకుంటున్నారా? నా ఉద్దేశం అది కాదు మనీషా. నీ నిశ్చితార్థం గురించి తెలిసే ఇలా అంటున్నాను. ఒకప్పుడు మీరు నన్ను ప్రాధేయపడితేనే లక్ష్మిని పెళ్లి చేసుకోవటానికి మిత్రని నేను ఒప్పించాను. అది మర్చిపోయారా? మిత్ర నిన్ను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనంటున్నాడు. కానీ మిత్రకున్న దోషాల వల్ల ఆ దోషాల నుండి మిత్రని కాపాడడం కోసం లక్ష్మినిచ్చి పెళ్లి చేయాల్సి వస్తోంది. ఆ పెళ్లి జరిగితేనే మిత్ర మనకి దక్కుతాడు. లేదంటే ఆ తర్వాత జరిగేది మనం ఊహించలేం. ఇప్పుడు నన్నేం చేయమంటారా ఆంటీ? లక్ష్మిని పెళ్లి చేసుకోమని మిత్రని నువ్వే ఒప్పించాలి మనీషా. ఇది నీకు కష్టమని నాకు తెలుసు, కానీ తప్పడం లేదు. సరే ఆంటీ, మిత్ర ప్రాణం కన్నా నాకేది ఎక్కువ కాదు. కానీ గండం తొలగిపోయాక మిత్రన్ నాకిచ్చి పెళ్లి చేస్తానని మాటివ్వండి. చూడు మనీషా, మిత్ర మనసులో నువ్వున్నంత వరకు, నీ మనసు మారనంత వరకు మిత్రని నీకిచ్చి పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. మాటిస్తున్నాను. మీ వల్ల మిత్రని లక్ష్మికి దానం చేశాను, అంతేకాని మిత్రని శాశ్వతంగా లక్ష్మికి అప్పగించాలని కాదు.